నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. లిక్కర్ స్కామ్లో అసలైనటువంటి ఒక వ్యక్తి వచ్చేసాడా? అయితే కాకినాడ సీ పోర్టుకు సంబంధించినటువంటి ఒక విచారణలో సిట్ విచారించేటువంటి టైంలో విజయసాయి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆత్మ బయటకు వచ్చింది. అయితే అక్కడ కూడా విజయసాయి రెడ్డి గారు అకౌంట్స్ చేశారని చెప్పి, అకౌంట్స్ అన్ని చూశారని చెప్పి ఆ కేసులో విజయసాయి రెడ్డిని పిలిపిస్తే పూర్తిగా లిక్కర్ స్కామ్ గురించి బయట పెట్టేశాడు విజయసాయి రెడ్డి. అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో పూర్తి కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాజ్ కసిరెడ్డి పేరు కానీ రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఎవరు అనేది ఎవరికి కూడా తెలియదు. అటువంటి తరుణంలో ఫస్ట్ టైం విజయసాయి రెడ్డి గారు రాజ్ కసిరెడ్డి గారి పేరు పరిచయం చేశారు. ఇప్పుడు A1గా రాజ్ కసిరెడ్డి ఉంటే A5గా విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క కేసులో దాదాపు ఇప్పుడు A40 దాకా వెళ్ళిపోయింది. అంటే విజయసాయి రెడ్డి గారు ఒక్క పేరు చెప్పడంతో దాదాపు A40 దాకా లిస్ట్ వెళ్ళిపోయింది. అంటే విజయసాయి రెడ్డి గారు దీంట్లో ఎంత కీలకం అనేది మనకు అర్థమవుతుంది. అట్లాంటి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు శనివారం రోజు ఏదైతే సిట్ విచారణకి మళ్ళీ నోటీసులు అందుకున్నారు, సిట్కి 10 గంటలకి రాబోతున్నారన్న సంగతి తెలుస్తుంది. వాస్తవానికి ఇప్పుడు కూడా A5గా ఉన్నా సరే విజయసాయి రెడ్డి గారు ఇక్కడ నిందితుడిగా కాకుండా సాక్షిగా మాత్రమే పిలుస్తున్నారు. అంటే ఖచ్చితంగా అరెస్ట్ అనేది చేయడం కుదరకపోయిండొచ్చు. మేబీ దీంట్లో నిందితుడని తేలితే ఖచ్చితంగా తేలుతుంది. అయితే వాస్తవానికి ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోల్చుకుంటే మటుకు వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక చిన్న నీటి బొట్టుతో సమానం అని చెప్పుకోవాలి. వాస్తవానికి ఒక 150 కోట్లు అటు ఇటుగా ఉండేటువంటి ఒక దీంట్లో ఢిల్లీ సీఎం అయినటువంటి ఒక కేజ్రీవాల్ కావచ్చు, ఢిల్లీ డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక సిసోడియా కావచ్చు, అదేవిధంగా అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయ్యి దాదాపు ఒక పూర్తి దేశాన్నే వేలేస్తానంటున్నటువంటి ఒక కేసీఆర్ గారు కూతురైనటువంటి ఒక కల్వకుంట్ల కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు, తీహార్ జైల్లో పెట్టారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే అది దాదాపు 150 కోట్లు మాత్రమే అని చెప్పి ఇప్పటిదాకా వచ్చినటువంటి ఒక ప్రాథమిక అంచనా. అయితే ఇక్కడ ప్రాథమికంగా లిక్కర్ స్కామ్ సంబంధించి 3000 పైచులకు అంటే దాదాపు 3500 అని 3600 కోట్లు అని చెప్పేసి సిట్ ఇప్పటికైతే ఒక ప్రాథమిక విచారణ అయితే మొదలుపెట్టింది. అయితే దీంట్లో ఐఐటి వాళ్ళు కావచ్చు, లేదా రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు ఇప్పుడు మనకి అరెస్ట్ అవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. నిన్నగాక మొన్న మనం చూసుకుంటే మాజీ ఎక్సైజ్కి సంబంధించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా నోటీసులు అందుకున్నారన్న సంగతి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏంటి అంటే వాస్తవానికి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది ఏంటి అంటే ఆఖరి తలుపులు తెరుచుకుంటాయా, అంటే ఆఖరి లబ్ధిదారుడు ఎవరో దొరకబోతున్నారా, ఎవరో నిజంగా బయటపడిపోతున్నారంటే ఇప్పటిదాకా మనం చూసుకుంటే రాజ్ కసిరెడ్డి కావచ్చు, లేదా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ధనంజయ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, ఇలా ఎంతోమంది మన సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఇలా ఎంతోమంది బయటకు వచ్చినా సరే ఎవరు కూడా ఆఖరి లబ్ధిదారు పేరు చెప్పడానికి భయపడుతున్నారు. రాజ్ కసిరెడ్డి అయితే చాలా క్లుప్తంగా తను చెప్పిన మాట ఏంటి అంటే ఖచ్చితంగా ఎవరు ఆఖరి లబ్ధిదారుడు చెబితే అదే నాకు ఆఖరి రోజు అని చెప్పేసి అండవు. అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే మనం చూస్తున్నాం చెవిరెడ్డి గారి ఒక గన్మెన్ అయినటువంటి ఒక గిరిని అరెస్ట్ చేసినప్పుడు తను విచారిస్తున్నటువంటి ఒక సమయంలో కూడా చూస్తే మనకు అర్థమైనటువంటి పాయింట్ ఏంటి అంటే అక్కడ లాస్ట్ ఏదైతే నేను ఆఖరి లబ్ధిదారు పేరు చెప్తే ఇదే నాకు ఆఖరి క్షణం అన్న సంగతి కూడా తెలుసు. అయితే నిజంగా ఎవరికి ఆ యొక్క దమ్ము ధైర్యాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆఖరి లబ్ధిదారుడు ఎవరు అని చెప్పడంలో ఖచ్చితంగా ఎవరికంత దమ్ము ధైర్యం ఉందంటే ఓన్లీ విజయసాయి రెడ్డికి తప్ప ఇంకెవరికి లేదనే చెప్పుకోవాలి. అయితే రేపో మాపో ఖచ్చితంగా హైకోర్టుకి ఒక ఏమంటారు ఛార్జ్ షీట్ వెళ్తుందని చెప్పి, ఛార్జ్ షీట్ ఇప్పటికే ప్రిపేర్ అయిపోయిందని చెప్పి ఆఖరి సంబంధించినటువంటి సాక్షి వాంగ్మూలం కూడా తీసుకోవడానికే ఇప్పుడు విజయసాయి రెడ్డిని పిలిపిస్తున్నారని చెప్పి అప్పట్లో అన్నారు. జూలై 2వ వారం లోపల ఛార్జ్ షీట్ ఫైల్ కాబోతుందని చెప్పి ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యేటువంటి ఒక తరుణంలో ఆఖరిగా నిజంగా ఆఖరి లబ్ధిదారుడు ఎవడో కూడా బయట పెట్టడానికి విజయసాయి రెడ్డి రాబోతున్నారు. ఎందుకంటే దీనికి ఆది అంతం రెండు కూడా విజయసాయి రెడ్డి పెట్టబోతున్నాడన్న సంగతి మనకు అర్థం ఉంది. ఆది అంటే ఖచ్చితంగా రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ఒక
పేరు చెప్పింది విజయసాయిరెడ్డి కాబట్టి ఇప్పుడు అంతం కూడా విజయసాయిరెడ్డి చేయబోతున్నాడా, జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి గారి పేర్లు రాబోతున్నాయా, ఖచ్చితంగా A40 దాటే వాళ్ళు ఎవరు, దాంట్లో ఎవరిని నిందితులుగా చేయబోతున్నారన్న సంగతి ఇప్పుడు బయటపడబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. అదే కాకుండా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, గతంలో లోకేష్ గారు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలు దాంట్లో విధ్వంసకరంగా, అది కాక తన బల ప్రదర్శన చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక రైతులకు సంబంధించి గతంలో మనం చూస్తే మిర్చి రైతులకు సంబంధించి 14 టిక్కీలు ఎత్తుకోవడం కావచ్చు, పొదిళ్ళకు వచ్చేసి పొగాకు పూర్తిగా ఆ బేలను తొక్కేయడం కావచ్చు, నిన్న మామిడి రైతుల దగ్గరికి వెళ్ళిపోయి బలవంతంగా లాక్కున్నటువంటి ఒక మామిడికాయల్ని ముందేసి నిరసన తెలియజేస్తున్నట్టు ఒక షో చేసి అక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత అది కాక రెంటపాల పర్యటనలో ముగ్గురిని బలి తీసుకున్న తర్వాత ఇక జగన్ మారడు అన్న తర్వాత మాత్రం ఖచ్చితంగా కూటమి ఇప్పటిదాకా మంచి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకోవాలనుకుంది కాస్త ఖచ్చితంగా మంచికి మంచి చెడుకు చెడు చూపించాలనేటువంటికి డిసైడ్ అయిపోయిందా, అందుకే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధంగా పోతుందా, దీని గురించే విజయసాయిరెడ్డిని చాలా కాలం తర్వాత మళ్ళీ లిక్కర్ స్కామ్లో మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నారని చెప్పి అనుకోవాలా. వాస్తవానికి గతంలో కూడా మనం చూసుకుంటే మీకు గుర్తుంటే ఏదైతే విజయసాయిరెడ్డి గారిని పిలిచిన తర్వాత ఆయన చెప్పిన తేదీ కాకుండా నాకు కొంచెం టైం కావాలని చెప్పి అడగడం, మళ్ళీ వాయిదా పడింది అనుకోగానే మళ్ళీ అదే రోజు వచ్చేసి ఆయన రావడం, అంటే ఆ రోజు జరిగినటువంటి ఒక పరిణామాలు ఏంటంటే మిథున్ రెడ్డి కావచ్చు, చెప్తున్నటువంటి ఒక రాజ్ కసిరెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ అంటే ఎప్పుడైతే గతంలో కూడా విజయసాయిరెడ్డి చెప్పినట్టు 2 సార్లు లిక్కర్కి సంబంధించినటువంటి పాలసీలు తన ఇంట్లోనే జరిగాయి, ఒకసారి హైదరాబాద్లో ఒకసారి విజయవాడలో అని చెప్పారు. సో అక్కడ ఎవరెవరైతే ఆ మీటింగ్లో కూర్చున్న వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఏం జరిగింది, అప్పుడు మీటింగ్ ఏం జరిగింది, ఎంత స్కామ్ జరిగింది, ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉంది అని చెప్పేసి తెలుసుకోవడానికి అడిగినప్పుడు అందరితో కలిసి సమాధానం చెప్పడం ఇష్టం లేక విజయసాయిరెడ్డి గారు అప్పుడు తప్పించుకొని తర్వాత మళ్ళీ సింగిల్గా వచ్చి తను ఎవరెవరి పేర్లు అయితే చెప్పాలో చెప్పాడు. ఇప్పుడు A1 నుంచి తీసుకుంటే A40 దాకా చేరిపోయింది. మొత్తానికి ఆఖరి లబ్ధిదారుల పేరు ఇప్పుడు చెప్పడానికే విజయసాయిరెడ్డి వచ్చాడా. ఫస్ట్ రాజ్ కసిరెడ్డి పేరు అసలుకి అప్పటికి లిక్కర్ స్కామ్ గురించి కావచ్చు, లిక్కర్ గురించి అస్సలకి మాట లేనటువంటి సందర్భంలో లిక్కర్ అనేటువంటి ఒక్కది స్కామే కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నా దాంట్లో స్కామ్ లేనప్పుడు ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని చెప్పేసి అడిగినటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చూసాం విజయసాయిరెడ్డి దగ్గర నుంచి. అయితే రేపు ఏం జరగబోతుంది, శనివారం ఉదయం 10 గంటలకు విజయసాయిరెడ్డి వచ్చి ఏం చెప్పబోతున్నాడు. ఇప్పటికే గతంలో కేంద్రానికి దాదాపు కొన్ని హార్డ్ డిస్కులు కూడా విజయసాయిరెడ్డి గారు ఇచ్చారని చెప్పి, అది ఓన్లీ లిక్కర్ స్కామ్ ఒకటే కాదు, దాంట్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ఒక సమాచారం కూడా దాంట్లో ఉన్నట్టు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు, నిన్నగాక మొన్న ఏదైతే మిథున్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ అమిత్ షా గారితో కానీ మోడీ గారితో కానీ అపాయింట్మెంట్ సెట్ చేయమంటే చేయలేకపోవడం కావచ్చు, వాళ్ళు అపాయింట్మెంట్ నిరాకరించడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం కాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అయితే లిక్కర్ కేసు ఒక్కటే కాకుండా వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసుతో ఖచ్చితంగా ఈసారి సునీత గారికి కూడా తగు న్యాయం చేయాలని చెప్పేసి అయితే కంకణం కట్టుకున్నట్టుగా కూటమి ప్రభుత్వం ఉందన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన చేసినటువంటి తప్పులు కావచ్చు, 151 నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక నిరసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకునే ప్రయత్నాలు చేయకుండా ఇంకా బలవంతంగా వాళ్ళపైన ఏదైతే బలాన్ని చూపించాలని చెప్పేసి ముగ్గురి హత్య చూసాం రెంటపాలలో, అదేవిధంగా రైతుల్ని విధ్వంసం చేస్తున్నటువంటి ఒక తరుణం చూస్తున్నాం. అది కాక రప్ప రప్ప అనేటువంటి ఒక డైలాగ్ కూడా తప్పే ఉంది నరకడంలో అని చెప్పేసి అనడం, ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి సమాజంలో ఉండడం అంత మంచిది కాదని చెప్పి కూటమి కూడా తేల్చుకుందా. ఖచ్చితంగా ఇప్పటిదాకా ఉదాసీనంగా ఉంటూ ఇదొక మంచి ప్రభుత్వం అని చెప్పుకోవాలనుకున్నటువంటి ఒక ప్రయత్నంలో ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు మనం ఎటువంటి ఏదైనా సరే ఒక కఠినమైన డెసిషన్ తీసుకోవాలనే టైం వచ్చేసిందా, అందుకే విజయసాయిరెడ్డిని ఇప్పుడు సిట్ విచారణకు పిలుస్తుందా, చార్జ్ షీట్లో ఖచ్చితంగా ఎవరి పేర్లు మళ్ళీ ఇప్పుడు A40 తర్వాత నమోదు కాబోతున్నాయి అనేటువంటి ఒక ఆసక్తికర అంశాలు మాత్రం రేపొద్దున విజయసాయిరెడ్డి గారి నోటి నుంచి రాబోతున్నాయి. ఖచ్చితంగా ఇప్పటికే కేంద్రం, అదేవిధంగా కూటమి, అదేవిధంగా విజయసాయిరెడ్డి ముగ్గురు కూడా ఒక కూటమిలాగా జగన్ అరెస్ట్కి రంగం సిద్ధం చేయబోతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో రేపు విజయసాయిరెడ్డి ఎటువంటి సమాచారం ఇవ్వబోతున్నారు, ఎవరి పేర్లు చెప్పబోతున్నారు, ఎవరు అక్యూజ్డ్గా లిస్టులో చేరబోతున్నారు అనేది చూద్దాం. మరి నమస్తే.